స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఇవాల్టి క్లాస్లో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే చెప్తాను. చాలామంది అభ్యర్థులు చేసే తప్పులు ఇవే అనమాట. వీటి వల్ల చాలామంది ప్రిపరేషన్ అనేది మొత్తం కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు. అలాంటి విషయాలు ఏమున్నాయి? సో ఎప్పుడైనా సరే ప్రిపరేషన్లో ఫస్ట్ మీకు ఏం చేయకూడదో తెలియాలి. ఏం చేయకూడదో తెలిసినప్పుడు సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారు. ఏం చేయాలో అందరికీ తెలుసు. ఏం చేయకూడదో తెలుసుకున్నప్పుడు స్కిప్ చేయాలి కొన్ని అంశాలు. ఎటువంటి అంశాలు మిమ్మల్ని బాగా డిస్ట్రాక్ట్ చేస్తాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, అలానే ఎటువంటి అంశాలు మీరు బాగా చదువుతున్నప్పటికీ వాటిని నాశనం చేస్తాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఎటువంటి అంశాలు ఉన్నాయి చూద్దాం. సిలబస్ వైజ్గా మీకు నీట్గా ప్రతి ఒక్క అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే స్క్రీన్ టెస్టు అలానే మెయిన్స్కి సంబంధించి చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఇక్కడ సిలబస్ మొత్తం ఇచ్చారు కదా. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో చూడండి ఎలా ఇచ్చారు, 5 సబ్జెక్టు లాగా ఇచ్చారు, 5 పార్ట్స్గా ఇచ్చారు. ప్రతి పార్ట్కి 30 మార్కులు ఉంటాయి. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ అయినా, సొసైటీ అయినా, అలానే కరెంట్ అఫైర్స్ కావచ్చు, తర్వాత మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ 5 పార్ట్లకి 5 3s 30s 150 మార్క్స్ ఉంది కదా. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో కేవలం 2 సబ్జెక్టులు మాత్రమే, అంటే ఇక్కడ హిస్టరీ అలానే జాగ్రఫీ, రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్ చాలు, సొసైటీ అవసరం లేదు అనే ఒక భావన కూడా చాలామంది అభ్యర్థుల్లో ఉంది. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్లో ఈ ఇండియన్ సొసైటీ పేపర్ చాలా డిఫికల్ట్గా ఇచ్చారనమాట. అంటే ఫస్ట్ టైం సిలబస్ తీసుకురావడం అట్లా ప్రిలిమ్స్ సంబంధించి అంత డిఫికల్ట్గా ఇవ్వడం. సో అందువల్ల అభ్యర్థుల్లో ఒక ఎలా అనుకుంటున్నారంటే కొన్ని సబ్జెక్టులు స్కిప్ చేసి కొన్ని చదువుకున్నా కూడా కట్ ఆఫ్ రీచ్ అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకవేళ ఇండియన్ హిస్టరీ కానీ జాగ్రఫీ ఏమైనా కానీ చాలా ఈజీగా ఇచ్చారనుకోండి, సో గేమ్ చేంజర్గా మిగతా సబ్జెక్టే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పేపర్ చాలా ఈజీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఇచ్చినటువంటి సిలబస్లో స్క్రీన్ టెస్ట్ ఇచ్చిన సిలబస్లో మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేయడానికి చూడండి. కానీ కొన్ని ఏరియాస్ని మాత్రం బాగా ఫోకస్ చేయండి. మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అని కొన్ని ఉంటాయి. మనం మామూలుగా పర్సనల్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థులకి, అక్కడ ఇస్తాను నేను కొన్ని మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అన్నమాట వాళ్ళకి. అక్కడ మాత్రమే కొన్ని ఇస్తాను. అటువంటి ఏరియాస్ బాగా ఫోకస్ చేయండి. ఏ సబ్జెక్ట్ని కూడా కేర్లెస్ చేయకూడదు. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ని కేర్లెస్ చేయకూడదు, ఏ సబ్జెక్ట్ని నెగ్లిజెన్స్ చేయకూడదు, అంటే పక్కన పెట్టకూడదు. మ్యాక్సిమం మీరు సొసైటీలో ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అయినా కవర్ చేయండి, చదవలేకపోయినా ఇంపార్టెంట్ కవర్ చేయండి. ఇది ఒక అంశం. కాబట్టి సిలబస్లో ఏ ఒక్క సబ్జెక్ట్ని పక్కన పెట్టవద్దు. 150 మార్క్స్ కదా, కట్ ఆఫ్ 70 ఉంటుందిలే, కొన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటే చాలు, అలా కాదనమాట. ఇప్పుడు సొసైటీ సబ్జెక్ట్ మీకు కొత్తగా ఉంటే జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఏమేంటివి? జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఫుల్ ఫోకస్ పెట్టండి వాటి మీద. తర్వాత రీజనింగ్, అర్థమెటిక్ బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఈ సొసైటీ సబ్జెక్ట్ చాలామంది కొత్తగా ఉంది, ఎలా వస్తుందో అర్థం కాదన్నప్పుడు వాటి మీద మంచి ఎఫర్ట్ ఇవ్వాలి. చాలా మంచి ఎఫర్ట్ ఇచ్చారంటే ఈ స్క్రీన్ టెస్ట్ ఈజీ క్లియర్ అయిపోతుంది, ఇలా అనమాట. అంతే తప్ప 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు చదువుకుంటే కాదు. 5 సబ్జెక్టులో 4 సబ్జెక్టులు అయినా మినిమం మీరు తరువుగా ఉండాలన్నమాట. సో చెప్పలేం, పేపర్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అంటే పేపర్ చాలా ఈజీగా వచ్చినప్పుడు ఆ గేమ్ చేంజర్ సబ్జెక్ట్ ఒకటే అవుతుందన్నమాట. అలాంటివి అంశాలు మీరు బాగా మనసులో పెట్టుకోవాలి. సెకండ్ అంశం వచ్చేసి బిడ్ బ్యాంక్స్ అనమాట. చాలామంది చేసే తప్పేందంటే మేము ఎంప్లాయీస్ ఆల్రెడీ లేదా గృహిణులము, మాకు టైం సరిపోవట్లేదు, మేము బిడ్ బ్యాంక్ చదువుకుంటాం, అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఇన్ని క్వశ్చన్స్ అని ఉంటాయి, అవి చదువుకుంటాము కవర్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఇది చాలా బ్లండర్ మిస్టేక్. అభ్యర్థులు చేసే అతిపెద్ద మిస్టేక్ వచ్చేసి బిడ్ బ్యాంక్ చదవడం. మీరు ఎప్పుడు కూడా బిడ్ బ్యాంక్ జోలికి పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు గుప్తా ఎంపైర్ ఉంది, గుప్త సామ్రాజ్యానికి సంబంధించి ఉంది. గుప్త సామ్రాజ్యానికి సంబంధించి ఒక కాన్సెప్ట్లోనే 100 క్వశ్చన్స్ చేయొచ్చు, ఒకే కాన్సెప్ట్ నుంచి 100 ప్రశ్నలు తీయొచ్చు అనమాట. కానీ బిడ్ బ్యాంక్లో మొత్తం గుప్తా ఎంపైర్కి సంబంధించి మీకు ఒక 50-60 క్వశ్చన్స్ ఇచ్చినా కూడా కవర్ అవ్వదు, ఇంకా మిస్ అయిపోతారు, మీరు చాలా మిస్ అయిపోతారు. అదే మీరు టాపిక్ చదువుకున్నారనుకోండి, ప్రతి సబ్జెక్ట్ తీసుకొని నీట్గా టాపిక్ తీసుకొని ఇటు కాన్సెప్ట్స్ అటు ఫ్యాక్ట్స్ మొత్తం కవర్ చేసుకున్నారనుకోండి, నీట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏపీ హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సొసైటీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ ఏదైనా సరే బిడ్ బ్యాంక్ జోలికి అస్సలు పోవద్దు. అదే నేను ఏం చెప్తానంటే ఈ బిడ్ బ్యాంక్ బదులు టెస్ట్ సిరీస్ రాసుకోండి. సో బిడ్ బ్యాంక్ బదులు టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్లో అన్ని వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, అంటే మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజన్ అసోసియేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఉంటాయి, క్రోనాలజికల్ ఆర్డర్ ఉంటాయి, టైం పీరియడ్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం కండక్ట్ చేసే టెస్టెస్ ఎలా ఇస్తాం అనమాట, ఇవన్నీ ఇస్తాం. నెక్స్ట్ సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇంకొకటి బాగా మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అని చెప్పాను కదా మీకు ఇందాక, మన మెంటర్షిప్లో ఇస్తామని, వాటి మీద ఎక్కువ ప్రశ్నలు చేస్తాం మన టెస్ట్ సిరీస్లో, ఇలా అనమాట. కాబట్టి బిడ్ బ్యాంక్ జోలికి అస్సలు పోవద్దు, ఎవరు కూడా బిడ్ బ్యాంక్ జోలికి అస్సలు పోవద్దు. నెక్స్ట్
మీరు సబ్జెక్టులో ఏది కూడా స్కిప్ చేయొద్దు. ప్రిలిమినరీకి సంబంధించి, మెయిన్కి సంబంధించిన, ప్రిలిమినరీకి సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా సబ్జెక్ట్ మిస్ చేయకుండా కొంచెమైనా కవర్ చేయండి. అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్లో 50% అయినా కవర్ చేయడానికి ట్రై చేయండి సొసైటీ అట్లాంటి వాటిల్లో. కాబట్టి 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకు చివరి పాయింట్ అనమాట. చివరి పాయింట్ వచ్చేసి ఇక్కడ సంబంధించి మనం చూసుకుంటే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమినరీకి సంబంధించి చాలామంది చేసే అభ్యర్థులు మిస్టేక్స్ ఏంటంటే, మీరు సబ్జెక్ట్ని చదువుకునేటప్పుడు చాలామంది ఫ్యాక్ట్స్ని కేర్లెస్ చేస్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది ఫ్యాక్ట్స్ అనమాట. బట్ అడిగే విధానం వేరుగా ఉంటుంది. ఫ్యాక్ట్స్ అడగరలే అనుకుంటున్నారు చాలామంది, కానీ ఫ్యాక్ట్స్ అడుగుతారు. ఫ్యాక్ట్స్ ఎలా అడుగుతారంటే స్టేట్మెంట్స్లో అడుగుతారు. ఇంతకుముందు డైరెక్ట్గా ఏమడిగేవాళ్ళు పాత రోజుల్లో మనకి డైరెక్ట్గా ఇప్పుడు భారతదేశంలో ఎత్తున శిఖరం ఏముందని చెప్పేసి అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు స్టేట్మెంట్స్లో అడుగుతున్నారు. స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు కాంచన్జంగా ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా అంటారు, ఇండియన్ హిమాలయస్ అంటారు. అదో స్టేట్మెంట్గా ఇస్తారు. కానీ ఒకప్పుడు అదే స్టేట్మెంట్ ప్రశ్నగా అడిగేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్స్ని ఎగ్జామినర్ పక్కన పెట్టలేదు, ఇంక్లూడ్ చేస్తున్నాడు, కాన్సెప్ట్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాడు. నేను మీకు చాలా టైమ్స్ మన మాడ్యూల్ మెంటర్షిప్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను ఆస్పిరెంట్స్కి, మనం ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్ట్స్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు. మన మాడ్యూల్స్ కూడా మనం చాలా మాడ్యూల్ తీసుకొచ్చాం, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ, ఇలా వాటిలో కూడా మన ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు. కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్ట్స్ అనమాట. మనం నీట్గా కవర్ చేస్తాం ఇదంతా కూడా. కాబట్టి మీరు ఫ్యాక్ట్స్, సిల్లీ థింగ్స్ అని పక్కన పెట్టొద్దు. అలా అని చెప్పేసి మరి డెప్త్కి కూడా చదవకూడదు. ఒక వ్యూలో చదువుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. మీకు ఎంత టైం దొరికితే అంత టైమ్స్, అన్ని టైమ్స్ రివైజ్ చేయండి సబ్జెక్ట్ని 2 సార్లు 3 సార్లు అనే కాదు, మీకు ఎంత టైం ఉంటే అంత బాగా రివైజ్ చేయండి. ఆ రివిజన్ కూడా ఎలా ఉండాలంటే చాలా బాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ని, ఈ విధంగా అనమాట. కాబట్టి 3 మిస్టేక్స్ ఏ అభ్యర్థులు కూడా చేయొద్దు. ఒకటి వచ్చేసి సబ్జెక్ట్ని పక్కన పెట్టడము. సో ప్రిలిమ్స్ 150 కదా 100 మార్క్స్ చదువుకుంటే అయిపోద్దులని. ఇంకొకటి వచ్చేసి ఏంటి, బిడ్ బ్యాంకులు చేయడం. ఇది మాత్రం చాలా పెద్ద మిస్టేక్. బిడ్ బ్యాంక్స్ అసలు పక్కన పెట్టేసేయండి. ఎవరు కూడా బిడ్ బ్యాంక్స్ అనేది చదవద్దు. మీరు ప్రిపరేషన్ అంతా బాగా చదువుకొని, మొత్తం ఈ కోచింగ్ లేకుండా సరే మొత్తం నీట్గా చదువుకొని టెస్ట్ సిరీస్ రాయండి. మంచి టెస్ట్ సిరీస్ ఒకటి ఎన్రోల్ అవ్వండి. సో మనం కూడా ప్రిలిమ్స్, మెయిన్స్కి మంచి టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. ఇటు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో చాలా ఎక్స్పర్ట్ అయిన లాజికల్ ఎంసీక్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్, మోస్ట్ ఫాక్ టాపిక్స్ కవర్ చేస్తూ తెచ్చాము. అలానే నెక్స్ట్ ఇవన్నమాట ఏంటి, బిడ్ బ్యాంక్స్ కాకుండా టెస్ట్ సిరీస్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది, అన్నీ కూడా చూసుకోండి. అంతే తప్ప జోలికి పోవద్దు. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఎక్కడ కూడా పక్కన పెట్టొద్దు. గ్రూప్ 2 ఎగ్జామ్కి ఫ్యాక్ట్స్ చాలా కవర్ అవుతాయి, స్టేట్మెంట్స్ వాటిని కూడా కవర్ అవుతాయి. కాబట్టి ఫ్యాక్ట్స్ని ఇటు కాన్సెప్ట్స్ 2 మిక్స్డ్గా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ 3 అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్లో చాలా క్రూషియల్ అనమాట. సో కొత్తగా వచ్చిన అభ్యర్థులైనా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఈ అంశాలు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇది దీనికి సంబంధించింది. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి మనం పర్సనల్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ 2 బ్యాచ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 1కి 2కి సంబంధించి. కొత్త బ్యాచ్లకి మనం ఎన్రోల్మెంట్స్ అని తీసుకుంటున్నాము. చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయి, 80% ఫిల్ అయిపోయాయి. తక్కువ సీట్స్ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క రిజిస్ట్రేషన్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మన వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నటువంటి 3 అవర్స్లో మీకు నేను కాల్ చేసి మెంటర్షిప్ అనేది మొదలు పెడతాను. సో మిగతా గ్రూప్ 2కి, గ్రూప్ 1కి సంబంధించి అవేర్నెస్ వీడియోస్ అన్ని తర్వాత మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.